హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికి వచ్చిన కావ్యం చూసి షాక్ అయిన రాజు ఇదంతా ఎలా జరిగిందో మనం మీ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే కాఫీ పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటి గారు లేవండి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటి గారు లేవండి లేవండి అని లేపుతూ ఉంటుంది. కానీ రాజు మంచి నిద్రలో ఉంటాడు. ఎంత లేపినా కూడా లేవాడు. అబ్బా లేవండి, టైం అవుతుంది, ఇంత లేటా, లేవండి అని కావ్య లేపుతూ ఉంటుంది. ఇంకా రాజ్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా కావ్య ఉంటుంది. కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు, ఉలిక్కి పడతాడు. ఇదేంటి ఇక్కడ ఉంది, ఇది కలనా నిజమా అని అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటండి అలాగే చూస్తున్నారు, లేవండి అని కావ్య అంటుంది. ఇంకా రాజ్ లేచి నువ్వేంటి ఇక్కడ, నువ్వెందుకు వచ్చావని అడుగుతాడు. దీనికి కావ్య ఏం సమాధానం చెప్పకుండా ఇష్టం లేకుండా పెళ్చుకున్న పెనిమిటి గారు ఇదిగో కాఫీ తాగండి అని కాఫీ ఇస్తుంది. ఏంటి నేను అన్న మాటలకు బాధపడి భయపడి కృంగిపోయి మనసు మార్చుకొని ఇక్కడికి వచ్చావా అని రాజు అంటాడు. కానీ దీనికి కావ్య ఏం సమాధానం చెప్పకుండా రాజు వైపు అలాగే చూస్తుంటుంది. ఏంటి ఇంతలా అడుగుతున్న సమాధానం చెప్పకుండా అలా పొగరగా చూస్తున్నావు, ఎందుకు వచ్చావు, నీ మనసు ఏమైనా మార్చుకున్నావా అని రాజు అడుగుతాడు. రాజు ఎన్ని విధాలుగా అడిగినా కూడా కావ్య ఏం సమాధానం చెప్పకుండా రాజు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఏం చెప్పట్లేదు, అసలు ఇది ఎందుకు వచ్చింది అని రాజు అయితే అలాగే చూస్తుంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.